ఇప్పటికీ అనేక అంత్యక్రియల్లో పాల్గొని ఉంటారు ఉద్యమకారులు, మావోయిస్టులు, ఇంకా అనేక సందర్భాలు. ఈ అంత్యక్రియల్లో కొంత తేడా ఏమైనా కనిపిస్తుందా అన్న? అంత నిర్బంధం మధ్యలో అయితే అంత్యక్రియలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎందుకనంటే కనీ పెంచిన తల్లిని చూస్తేందుకు ఆంక్షలతోని కొడుకు రావడం, చుట్టూ బందోబస్తుతోని అంత్యక్రియలు జరగడం, కన్న కొడుకు తల్లి చనిపోతే ఏడవాలనేటువంటి ఏడవటానికి కూడా సర్కారు పర్మిషన్ కావాలనేటువంటి స్థితిలో ఈ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గమేనంటే ఈ దుర్మార్గాలు మనలాంటి వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, దీన్ని పసిగట్టకపోతే రేపు ఇదే సమస్య ప్రతి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది ఎట్లా అనంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు పైశాచికత్వంతో కొనసాగుతున్నటువంటి రాజ్యాలు. గాథ ఇన్న విషయానికి వస్తే భారత రాజ్యాంగంలో భాగంగానే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఈ దేశంలో. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం బతికున్నట్ట మరణించినట్ట? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడేటోళ్ళు వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగం బతుకున్నదా, లేకపోతే రాజ్యాంగం తగలబడుతున్నదా, లేకపోతే ఇంకేమైనా అవుతున్నదా అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన ప్రజలు, పీడిత ప్రజలంతా ఏకంగానంత కాలం ఇలాంటి ఏడవటానికి కూడా సర్కార్తో పర్మిషన్ తీసుకొని సాగులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజా సంఘాలని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఈరోజు మౌనం పాటించి లోపలికి వెళ్ళి బయటకు రానటువంటి సందర్భాలు, అంటే భయోందోళనకు గురి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒకటే చెప్తా పెద్దన్న, మనిషి ఎంతకాలం బతుకుతాడు అనేది ఎవడో చెప్పలేము. కానీ బతికినంత కాలం రోజు వస్తే ఇక మనం బతుకున్నది ఎప్పుడు? నేనేమంటే ఆ తల్లి నిన్న చనిపోయింది, కానీ ఒకటే రోజు చనిపోయింది. ఈ సంఘాలు పెట్టుకొని లేకపోతే ఇంకో రకరకాలుగా కాన్సెప్ట్లు పెట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని కుల సంఘాలు కావచ్చు, కొన్ని ఏమంటారు ఉద్యమ సంఘాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నాయని దందాలు, ఉద్యమాలు కాదు. దందాలు చేస్తాడే రాజ్యానికి భయపడతాడు. ఏ దందా ఏనోడు రాజ్యానికి ఎందుకు భయపడతాడు? ఉంటే ఉంటాం, పోతే పోతాం అనేటట్టుగా ఫైట్ చేస్తాడు. ఎవడైతే దందాలు చేస్తాడో ఆ దందాలు చేస్తాడే రాజ్యం కాళ్ళ కాడ మోకరిల్తాడు. మోకరిల్లేటోడు ఎట్లాగో భయపడతాడు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనం పెద్దోళ్ళని చేసినట్టు అయితే వాళ్ళని అన్న. ఈరోజు తల్లి చివరి చూపు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇన్నతో మాట్లాడాలంటే అనుమతులు లేవు. అనుమతులు తీసుకొని మాట్లాడాల్సిన సందర్భం ఇక్కడ ఏర్పడింది. ఇట్లాంటివి గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా? ఎక్కడ లేవు ఇవి, ఎక్కడ లేవు. నిర్బంధంగా నేను గాథ ఇన్న తల్లి దేహం దగ్గర పోయి నిలబడి గాథ ఇన్నని కనీసం పలకరిద్దామనేటువంటి ఏ కొడుకైనా భూమి మీద ఎంత కర్కశకుడైనా, ఎంత పెద్ద విప్లవకారుడైనా తల్లి చనిపోయిందంటే మనసు చెలించిపోతుంది, దుఃఖం తెలవకుండానే వస్తుంటుంది. అలాంటి కొడుకును మందలియాలనుకోవడం మానవతం కదా. ఆ మానవతంతో నా తల్లైనా ఆయన తల్లైనా తల్లులు ఎవరైనా తల్లులే, ఆ తల్లులను మనం ప్రేమించాలి అనేటువంటి గుణంతో చాలా దూరం నుంచి ఆ తల్లిని చూస్తానికి వచ్చినాం. ఎందుకు? ఇంత గొప్ప యోధునిగా అన్నావు కదా నువ్వు, నీ ముఖం ఎట్లుంది ఒకసారి చూడాలి తల్లి అని చెప్పి, నీ కాళ్ళకి దండం పెట్టాలి తల్లి అని చెప్పి ఇంత దూరం వచ్చినాం. ఇలా ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు అంత్యక్రియలకు వచ్చి పాల్గొనడం అంటే గాథ ఇన్న లాంటి కొడుకును ఆ తల్లికి అనగలిగింది, కన్నది కాబట్టినే ఈ అంత్యక్రియలు ఇంత గొప్పగా ఇంత దుఃఖంలో సాగినాయి అన్న. అంటే ఆశ్రమం ముందు నుండి ఏ కారు పోయినా కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఆ ప్రాంతంలో. మేము కూడా అక్కడికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు భయపడుకుంటా లోపల డోర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఎన్ఐఏ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఆ పిల్లల్ని ఇంత భయపెడతా ఉన్నారని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తూ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందన లేదు. ఎట్లా చూడొచ్చు? ఒక్క మాట చెప్పనా బ్రదర్, నేనేమంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు 29 రాష్ట్రాలలో అది ఏ రాష్ట్రమైనా సరే, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలు వదిలేస్తే మిగతా రాష్ట్రాలు ఏవైనా ముఖ్యమంత్రి మాట్లాడితే యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా తీసుకుపోయి కేజ్రీవాల్ని తీసుకుపోయి బట్టలు ఇప్పి బడిపోర కానీ పిల్లలకు కొట్టినట్టు కొట్టి తీసుకుపోయి లోపలేస్తారనే భయం ఎక్కడోనికి అక్కడ భయం పెట్టేసిరాలి. ఆ భయం పోవాలంటే ప్రజలు రియలైజ్ కావాలి. ఈ దొంగ సంఘాలు ఎవడైతున్నా ఈ కొడుకులు చక్కగా కావాలి. అట్లా అయినప్పుడే ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంగా ప్రజలు స్వేచ్ఛగా రాజ్యాంగం బతికేటట్టుగా, రాజ్యాంగం మనల్ని బతకనిచ్చేటట్టుగా బతికేటువంటి అవకాశం దొరుకుతుంది. అప్పటిదాకా దొరికే ఛాన్సే లేదు అన్న. యోధుణ్ణి గన్నవమ్మో, విప్లవ వీరుణ్ణి గన్నవమ్మో,
యోధుని గన్నవమ్మో విప్లవ పొద్దుని గన్నవమ్మో యోధుని గన్నవమ్మో పోరాట పొద్దును గన్నవమ్మో యోధుని గన్నవమ్మో పోరాట పొద్దును గన్నవమ్మో త్యాగాల సాళ్లలోన విప్లవ ఇన్ననేసినావో త్యాగాల సాళ్లలోన వేసినావో త్యాగాల సాళ్లలోన విప్లవ ఇన్ననేసినావో యోధుని గన్నవమ్మో పోరాట పొద్దును గన్నవమ్మో యోధుని గన్నవమ్మో పోరాట పొద్దును గన్నవమ్మో ఈ కోట్ల తల్లుల గోస ఖచ్చితంగా ఈ దేశ ప్రభుత్వం అయినటువంటి ఆ సర్కారుకు ఆ సర్కార్ని ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మోడీ అమిత్ షాలకు ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల ఆవేదన వాళ్ళ దుఃఖం వాళ్ళ కడుపు కోత ఆ ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది, తొందరనే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.